హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజైతే ఒక వ్లాగ్‌తో అయితే వచ్చేసాననమాట. ఏంటి 2 సార్లు హాయ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఒకసారి హాయ్ చెప్పాను. ఒక ఈగైతే కంటి ముందు నుంచి వెళ్ళింది. మళ్ళీ రెండోసారి హాయ్ చెప్పాను. మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ మూడోసారి చెప్పాను. మళ్ళీ వెళ్ళింది. ఏంటో ఈ ఈగలు ఎందుకు ఇలా నన్ను వేధిస్తున్నాయో నాకైతే అస్సలు అర్థం కావట్లేదనమాట. దానికోసం అది అలా గుర్తుగా ఉండిపోతుందని 2 సార్లు కూడా హాయ్ అయితే చెప్పానండి మీకు. ఇప్పుడైతే నేను వంట అయితే స్టార్ట్ చేసేస్తానండి. ప్రొద్దుటే ఈరోజు టిఫిన్లు అయిపోవడం, కాఫీలు అయిపోవడం, టీలు అయిపోవడం, అలాగే హౌస్ క్లీనింగు, బట్టలు వాషింగు, అలాగే గిన్నెలన్నీ తోమేసి కడగడం అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నాకైతే హౌస్ హెల్పర్ అయితే లేరనమాట అండి. దానికోసం నేనే అయితే పని అంతా చేసుకుంటాను. కానీ చాలా సింపుల్గా, ఈజీగా, చాలా తక్కువ టైంలో పనులన్నీ కూడా ముగించేసుకుంటానమాట నేను. అందరూ అంటూ ఉంటారు, ఏంటంటే మీరు అంత సింపుల్గా ఎలా చేసుకుంటారు? ఎప్పుడు చూసినా ఇల్లంతా నీట్గా ఉంటుంది, మీరు కూడా చాలా నీట్గా కనిపిస్తారు, ఎలా చేసుకుంటారని అడుగుతూ ఉంటారండి. ఇటువంటి మంచి మంచి టిప్స్తో కనుక నేను ఇలా వంట చేస్తూ ఉంటానన్నమాట అండి. అది ఏంటి అన్నది మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఎలా చేస్తున్నారని మీకు తప్పకుండా చూపిస్తానమాట. ఈరోజైతే వంట చేసేద్దాం. ఇంకా ఈరోజు వంట అయితే ఎగ్స్ అయితే చేస్తున్నానండి. మా వారు అయితే కనుక ఈరోజు ఒక మ్యారేజ్కి అయితే వెళ్ళారండి. ఆయన లేరు ఇంట్లోని. నేను మా మామయ్య గారే కాబట్టి ఎగ్ అయితే చేస్తున్నాను. ఆయన ఉంటే కనుక మార్నింగ్ టైమ్స్ ఎగ్స్ అవి చేస్తే అస్సలు తినరనమాట అండి. కంపల్సరీగా పప్పు కానీ సాంబారు రసం ఏదో ఒకటి అయితే ఉండాలి. ఆయన లేనప్పుడు, ఊర్లో లేనప్పుడు, బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను మా మామయ్య గారు మాకు నచ్చిన కర్రీస్ అన్నీ చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆయన అలవాట్లు నా అలవాట్లు కొద్దిగా ఇంచుమించు ఫుడ్ విషయంలో ఒకేలా ఉంటాయండి. అందుకే మేమిద్దరం మాకు కావాలని అయితే వండేసుకుంటూ ఉంటాం అనమాట. ఫస్ట్ అయితేనే ఎగ్స్ అయితే ఉడకబెట్టకుండా ఈజీగా టేస్టీగా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకేనా? ఈ లోపల ఆనియన్స్ అవి కూడా అన్నీ కట్ చేసేస్తున్నాను అనమాట. నేను ఒక విషయం గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నానండి. అదేంటన్నది అయితే మీకు చెప్తాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా వినండి. నచ్చకపోతే కనుక నేనేం చేయలేను. నేనైతే దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి అయితే మాట్లాడుతున్నాను అనమాట. నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను కదండి. నాకు ఇదైతే సెకండ్ ఛానల్ అనమాట. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత చాలామంది ఛానల్ పెట్టిన వెంటనే ఛానల్ పెడితే డబ్బులు వచ్చేస్తున్నాయా, నీకు డబ్బులు వచ్చేస్తున్నాయా అని అడిగేవారు అందరూ కూడా. ఛానల్ పెట్టిన వెంటనే డబ్బులు రావని విషయం వాళ్ళు ఎవరికీ తెలియదు. లేదు, ఛానల్ పెట్టిన వెంటనే రాదు, ఇలా ఉంటుంది, మానిటైజేషన్ అది అవ్వాలి, తర్వాత ఇలా యాడ్స్ రావాలి, తర్వాత మనం పెట్టిన వీడియోస్కి బాగా రీచ్ ఉంటే కనుక మనీ వస్తుంది, లేకపోతే ఎప్పుడుకో వస్తుంది, లేకపోతే రాకపోవచ్చు, కానీ టైం పడుతుందని చెప్పేదాన్ని. అలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరూ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయని అడిగేవాళ్ళు తప్ప, ఇంత కష్టపడి ఇన్ని పనులు చేసుకుని నువ్వు వీడియోస్ పెట్టి ఎలా చేస్తున్నావు, ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అని ఎవ్వరు కూడా నన్ను ఎప్పుడు అడగలేదండి. డబ్బులు వచ్చేస్తున్నాయా అని అడిగారు తప్ప, ఎంతో కష్టపడితే కానీ యూట్యూబ్లో డబ్బులు అయితే అస్సలు ఎవ్వరికీ రావండి. మనం అనుకుంటూ ఉంటాము, మనం యూట్యూబ్ ఛానల్ ఎవరిదన్నా వేరే వాళ్ళు చూస్తే చాలా ఈజీ, ఏముంది వండటం, తినడం, కడగడం, పెడుతుంది అంతే కదా అనుకుంటాము. అది తీయాలంటే చాలా కష్టపడాలండి వాళ్ళు. మనం ఊరికనే ఇంట్లో పనులు చేసుకుంటే గంటలు అయిపోయే పని, అదే షూటింగ్ పెట్టుకుంటే కానీ 2-3 గంటల టైం అయితే పడుతుంది అనమాట అండి. ప్రతిదీ షూట్ చేస్తూ ఉండాలి కదా. ఇంకొకటి ఏంటంటే సమ్మర్లో ఎడిటింగ్ అనేది చాలా కష్టం అండి. ఎంత కష్టం అంటే మనం ఎడిటింగ్ చేయాలంటేనే కష్టంగా ఉంటుంది. వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే మరింత కష్టంగా ఉంటుంది. దేనికోసం అయితే మనం ఫ్యాన్ వేసుకోకూడదు, ఏసీ వేసుకోకూడదు, ఎక్కడ సౌండ్స్ రాకూడదు. డే టైం అయితే సౌండ్లు వచ్చేస్తాయి, నైట్ టైం అయితే ఇంట్లో అందరూ పడుకుంటారు, ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు వేసుకుంటూ ఉంటారు, సౌండ్స్ వచ్చేస్తూ ఉంటాయి. నేను వాయిస్ ఇస్తున్నాను, మీరు మాట్లాడొద్దు అంటే వాళ్ళతో కుదరదు. లేదు, అందరూ నిద్రపోయిన తర్వాత వాయిస్ ఇద్దామా అంటే బాగా లేట్ అయిపోతుంది, మనకు నిద్ర ఉండదు. అలా రకరకాలుగా జరుగుతూ ఉంటుందండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే వాళ్ళ పనులన్నీ చూసుకుని ముగించి నైట్ టైం 2-3 కూడా అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. వీడియోస్ తీసి పెట్టడం అంటే మీరు అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు. దాంట్లోనూ సమ్మర్ అని చెప్పాను కదా, సమ్మర్లో అయితే మరీ వేడిగా ఉంటుందండి. మనం ఫ్యాన్ కానీ ఏసీ కానీ వేసుకుని అయితే మనం వీడియోస్ చేయకూడదు, వాయిస్ ఇవ్వకూడదు అని చెప్పాను కదా. ఎందుకంటే సౌండ్ అయితే కనుక మనకి క్లియర్గా వినిపించదు అనమాట అండి. మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత డిస్టర్బెన్స్గా అయితే ఉంటూ ఉంటుందన్నమాట. అదే వింటర్లో, రైనీ సీజన్లో అనుకోండి, మనం కొద్దిగా చల్లగా ఉంటుంది కాబట్టి ఏది వేసుకోకపోయినా ఏదో ఇవ్వచ్చు. మెయిన్ మనకి ప్రశాంతంగా హాయిగా రూమ్లో ఉంటేనే మనం వాయిస్ అయితే ఇవ్వలేము. ఏం మాట్లాడుతున్నాం మనకు కూడా అర్థం కాదనమాట, అలా అయిపోతూ ఉంటుంది. అదే ఇంక చెప్పుకోవాలంటే సమ్మర్లో చెమటలు పట్టేస్తూ ఉంటాయి, ఏసీ ఉండదు, ఫ్యాన్ ఉండదు, కూలర్ ఉండదు, ఏమీ వేసుకోకూడదు అంటే కనుక అస్సలు అవ్వదు. కానీ అలా వేసుకోకుండానే చెయ్యాలండి మనం. మీ అందరికీ తెలిసింది, ఆడవాళ్ళందరికీ మనం కిచెన్లో వంట చేస్తూ ఉంటాం, చెమట పట్టేస్తూ ఉంటుంది, విసుగ్గా, చిరాగ్గా, చాలా అనీజీగా ఉంటుంది. కానీ అటువంటిదే యూట్యూబ్ ఛానల్లో మనం వాయిస్ ఇవ్వాలంటే అంత అనీజీగా ఉంటే మనం ఏం మాట్లాడుతున్నాం మనకు కూడా తెలియదు, ఆ వీడియోస్ కూడా సరిగ్గా వెళ్ళవన్నమాట. అలాగే వీడియోస్ తీసి వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేసి మనం అప్లోడ్ చేసేటానికి చాలా టైం పడుతుందండి, చాలా కష్టపడాలి.
ఒక 10 నిమిషాల వీడియో కనుక ఆ వీడియో తీసే వాళ్ళ కష్టం చాలా ఎక్కువైతే ఉంటుందన్నమాట. వీడియోలో చూపించడానికి కూడా మనం ఇంకా ప్రతీదీ నీట్‌గా చూపించడానికి చాలా శుభ్రంగా చేయడం, మనం నీట్‌గా రెడీ అవ్వడం ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు కదా! అదే నార్మల్‌గా అనుకో, ఓహ్! ఎలా ఉన్నా వంట చేసిన తర్వాత మనం ఫ్రెష్ అవ్వచ్చు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది హెయిర్ ఎలా ఉన్నా పర్లేదు, వంట అయిన తర్వాత తల దూకొచ్చు అని కొంతమంది ఉంటారు. కానీ వీడియోస్‌కి అలా కాదు కదా! చూసినోళ్ళు చాలా కామెంట్స్ పెడుతూ ఉంటారండి. ఫస్టు నువ్వు శుభ్రంగా ఉండి తర్వాత అయితే వంట చేయమని కూడా చాలామంది కామెంట్లు పెడుతూ ఉంటారు. దానికోసం ఎవరైనా సరే మనం ఒక ప్లాట్‌ఫామ్ మీద మనం కనిపిస్తున్నాం, మనం ఎక్స్‌పోజ్ అవుతున్నాం అంటే కొద్దిగా శుభ్రంగా ఉండాలనే కోరుకుంటూ ఉంటారు కదా అందరూ కూడా. కర్రీ చేయడానికి నాకు 10 నిమిషాలు పట్టదండి. ఈ వీడియో వల్ల అరగంట అయితే షూట్ చేశాను నేను ఇది. కానీ మీకు చూపించడం అన్నీ ఎడిటింగ్, కటింగ్‌లో పెట్టాను కనుక మీకు తక్కువ టైంలో అయితే చూపిస్తున్నాను నేను. ఈ యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్‌ఫామ్ అండి. ఎందుకంటే మనం ఎక్కడ రూపాయి పెట్టుబడి పెట్టం. మన తెలివే ఆయుధంగా ఉపయోగిస్తూ మనం దేంట్లో అయితే మనం ముందడుగు వేయగలం అంటే దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది నాకు, నేను ఈ పని అయితే చేయగలను అన్నదే మనం ఎక్కువగా షూట్ చేసి పెడుతూ ఉండాలండి. చాలామంది అడుగుతున్నారు, అక్క యూట్యూబ్ ఛానల్ మేము పెట్టొచ్చా? పెడితే బావుంటదా? అని అడుగుతున్నారు. యూట్యూబ్ ఛానల్ ఎవ్వరైనా, ఎప్పుడైనా వయసు తేడా లేకుండా అందరూ పెట్టొచ్చు. కానీ ఏదైనా ఇంట్రెస్ట్‌గా అయితే చేయాలి. పెట్టిన రెండో రోజే మనకు డబ్బులైతే అస్సలు రావు. డబ్బుల కోసం ఆశించి అయితే అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టొద్దు. ఎందుకంటే చాలా కష్టపడిన కొంతమంది ఛానల్స్ అయితే అస్సలు ముందుకెళ్ళవండి. ఎంత కష్టపడతారంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు. కొంతమందికి లక్ అయితే బాగా కలిసొస్తుంది. వాళ్ళకి చక్కగా అయితే వీడియోస్ బాగా ఎళ్తూ ఉంటాయి. అలాగే మంచిగా మనం సంపాదించొచ్చనమాట యూట్యూబ్‌లో. ఇంట్లో ఉండి ఊరికే ఖాళీగా కూర్చునే కన్నా రోజు ఒక గంట, 2 గంటలు కష్టపడి చిన్న చిన్న వీడియోస్ పెడితే ఏదో ఒక రోజు సక్సెస్ అయితే తప్పకుండా వస్తుందండి. కానీ కంటిన్యూగా అయితే మాత్రం వీడియోలు అయితే అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన వాయిస్ కానీ, మన వీడియోస్ కానీ చూసేవాళ్ళైతే మాత్రం దానికి అడిక్ట్ అయిపోవాలన్నమాట. అలా అయితే మనం చక్కగా మంచి మంచి వీడియోస్ అయితే తీయాలి. అలాగే మంచి కంటెంట్ తీస్తే వీడియోలు అయితే బాగా వెళ్తాయండి. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే వీడియో యూట్యూబ్ అయితే రికమెండ్ అయితే చేస్తుంది. దానికోసం చక్కగా అయితే వెళ్తాయి ఆ వీడియోస్. మనం నెలలో 15 వీడియోలు గనక పెట్టామంటే, అందులో వైరల్ అయ్యే వీడియోలు 2 ఉంటాయండి. మిగిలినవి నార్మల్‌గా వెళ్తాయి. ఆ 2 వెళ్ళినా చాలు మనకి ఎంతో కొంత ఇన్‌కమ్ అయితే తప్పకుండా వస్తుంది. అది కూడా మానిటైజేషన్ అయిన తర్వాత వస్తుందనమాట. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయొచ్చనమాట. కానీ ఇంట్లో ఊరికే ఖాళీగా అయితే ఎవ్వరు కూర్చోవద్దు. ఛానల్ అనే కాదు, మీకు ఇంట్రెస్ట్ దేని మీద ఉంటే అదైతే చేసుకుంటే ఆడవాళ్ళు మనం కొద్దో గొప్పో సంపాదించగలిగితే మనకి ఎప్పుడు కూడా చాలా గౌరవంగా అయితే ఉంటుందండి. మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి బ్రతకాల్సిన పనైతే అస్సలు ఉండదు. చిన్నదానికో, పెద్దదానికో మన ఇంట్లో వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అలాగే మనకు గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. యూట్యూబ్ గురించి చిన్నగా ఇలా మాటలు చెప్తే అవ్వదండి. చాలా ఎక్కువ కంటెంట్ ఉంది చెప్పడానికి మీకు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక తప్పకుండా దేని మీద మీకు టాపిక్ కావాలో మీరు ఎంచుకున్నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా పాలు వేసి దించితే గనుక దగ్గరికి వచ్చిన తర్వాత కర్రీ సూపర్ టేస్ట్‌గా అయితే ఉంటుంది. మంచిగా వేడి వేడిగా రైస్ అయితే అయిపోయింది. అలా కర్రీ కూడా అయిపోయింది. ఇవి 2 వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ హాయిగా కడుపు నిండా భోంచేసేసి చక్కగా కొంతసేపు అయితే మాత్రం నిద్రపోకూడదు. ఎందుకంటే కొంతసేపు అటు ఇటు తిరిగి ఆ తర్వాత పడుకోవాలి. లేదంటే ఒంటికి కొవ్వు పట్టేస్తుంది అని నేను రోజు అనుకుంటూ ఉంటానండి. కానీ తిన్న వెంటనే టప్‌మని బెడ్ మీద అయితే వాలిపోతూ ఉంటాను. చెప్పడానికి ఈజీగానే ఉంటుంది కానీ పాటించడానికి అయితే చాలా కష్టంగా ఉంటుందండి ఇది. సరే అందరూ నాలా అయితే ఉండదు. చక్కగా మంచిగా వాకింగ్ చేస్తూ హెల్త్ పరంగా మీరు చాలా హెల్తీగా ఉండాలని మంచి మంచి ఆరోగ్య అలవాట్లయితే నేర్చుకోండి. మన ఛానల్‌లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేసి చూసి నచ్చితే గనుక తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే గనుక వాళ్ళకైతే చెప్తున్నాను. నేనైతే కర్ణాటకలో ఉంటాను. నాకు 2 పాపలున్నారు. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళకి కూడా పిల్లలు. నాకు ఒక మనవడు, ఒక మనవరాలు. అందరూ హ్యాపీగా ఎక్కడోళ్ళు అక్కడైతే హాయిగా సెటిల్ అయిపోయారండి. నేను ఒంటరిగా ఉన్నాను. నేను, మా వారు, మా మామయ్య గారు దానికోసం టైం పాస్ కోసం ఛానల్ అయితే పెట్టాను. కానీ మంచిగా సక్సెస్ అయితే సాధించారనమాట అండి. అందరూ కూడా మంచిగా సక్సెస్ సాధించి మీ ఫ్యూచర్‌ని ఎంతో గొప్పగా చూసుకోవాలని ఆశిస్తూ ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. థాంక్ యూ.